ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా నియామకాలు చేపడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకంగా అడుగులు వేయడం ఏమిటని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు బయ్యారం ఇస్తారి, దెబ్బేట శ్రీనివాసులు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ఏమైనా అడ్డంకులు ఉంటే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట తప్పాడన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రత్యేక కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, కనకయ్య, నాగరాజు పాల్గొన్నారు. నిండు సభలో ఆ ప్రకటన చేస్తూ ఎలాంటి అడ్డంకులున్నా నేను ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తెచ్చి ఈ సంవత్సరం జరిగేటువంటి ప్రభుత్వ నియామకాలలో ఖచ్చితంగా మాదిగా ఉపకాలందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని చేస్తానని చెప్పేసి మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ మందకృష్ణ మాదిగ గారు అదే నెలలో ఆగస్టు 24వ తారీఖున మరి మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ మంత్రి అయినటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహ గారిని తీసుకొని వెళ్ళి మరి అదే ముఖ్యమంత్రి గారికి మరి మీరు ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు. కాబట్టి త్వరితగతిన ఇలాంటి ఆర్డినెన్స్ తెచ్చి వచ్చే ఈ నియామకాలలో మాదిగా ఉపకులాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి విన్నపం చేయడం జరిగింది.